భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు కొత్త హంగులు అద్దుకుంటుంది. 1980లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2006లో వచ్చిన వరదలకు ఒక గేటు కొట్టుకుపోయింది. దీంతో స్కాడ సిస్టమ్ను అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ పీటీజెడ్ సిస్టమ్స్ కెమెరాలు, అద్దెల ద్వారా సెన్సార్ ద్వారా జలవనరుల శాఖ సిడబ్ల్యూసీకి అనుసంధానం చేశారు. ప్రాజెక్టు రూపురేఖలను అధునాతనపరిచారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తాలిపేరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు చర్ల మండలంలోని పెదముసిలేరు వద్ద 1978లో ఇది శాంక్షన్ వచ్చింది. మొత్తంగా 1986 వరకు కూడా కన్స్ట్రక్షన్ అయింది. అప్పటి నుంచి కూడా చర్ల దుమ్మగూడెం మండలం మొత్తాన్ని కూడా రైతాంగానికి 24,700 ఎకరాలకు సాగునీరు అందిస్తూ వస్తుంది. మొదట దీనికి వర్టికల్ క్రస్ట్ గ్లేట్లను అయితే అమర్చారు. మాన్యువల్గా కూడా ఇప్పటి వరకు ఆపరేట్ చేస్తూ వస్తున్నారు. అయితే మొత్తం కూడా గత సంవత్సరం నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద స్కాడా సిస్టమ్ మొత్తం కూడా ఇన్వాల్వ్ చేసుకుని మొత్తం స్కాడా అంటే మొత్తం సూపర్వైజింగ్ కంట్రోలింగ్ డేటా ఎఫిషియన్సీ సిస్టమ్ అనమాట. మొత్తం కూడా దీన్ని బుల్లెట్ కెమెరాస్తో సెన్సార్ వాటర్ లెవెల్ డేటాతో కూడా మొత్తం కూడా అమర్చారు. మొత్తంగా ఆర్టీఈలు అటు విఎండీలు కూడా మొత్తం దీంట్లో పొందుపరిచారు. మొత్తం కూడా కంప్యూటర్ ద్వారానే ఆటోమేటిక్గా కమాండ్స్ వస్తుంది. దీనికోసం వరద తీవ్రతను బట్టి ఏ గేట్లను ఎంత లెవెల్ వరకు ఎత్తవలసి ఉంటుంది అటువైపు అనే దానికోసం కూడా మొత్తం కూడా ముందే చూసుకొని ఆ సామర్థ్యాన్ని బట్టి కూడా తగ్గట్లుగా గేట్లను ఆపరేట్ చేసుకునే వీలు ఉంటుంది. మొత్తం కూడా సెంట్రల్ మానిటరింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ మానిటరింగ్లో ఉన్నటువంటి రూమ్లు మొత్తం కూడా ఆర్టీయూ తర్వాత కంప్యూటరు మొత్తం స్కాడా సాఫ్ట్వేర్ మొత్తం కూడా ఉంటుంది. మొత్తం ప్రతి గేట్ కూడా అది ఎంత లెఫ్ట్ అవుతుంది అటువైపు ఎంత ఇన్ఫ్లో వస్తుంది అనే విషయాన్ని మొత్తం కూడా ఈ బుల్లెట్ కెమెరాలు అయితే ఏర్పాటు చేసినటువంటి వాటి ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని మాత్రం అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ బుల్లెట్ కెమెరాలు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా క్యాప్చర్ చేసినటువంటి వాటిని అటు ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అటు మొత్తంగా ఆర్టీఏ ద్వారా కూడా మొత్తం సిస్టమ్కు అనుసంధానం చేయబడి మొత్తం కూడా చేయబడ్డారు. మొత్తంగా దీంతో పాటు అటు పీటీజెడ్ హైట్ రెజల్యూషన్ ఉన్నటువంటి కెమెరాలు మొత్తం కూడా ఇవి 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటాయి. వీడియో రికార్డు ఆ షూట్లో కావచ్చు, అటు ఫోటోలు కావచ్చు, మొత్తం కూడా వీడియో చేస్తూ ఉంటాయి. మొత్తం కూడా ఇవి చేయగలరు. ఇప్పటికే కెమెరాలను ప్రాజెక్టు దగ్గర రెండు ఏర్పాటు చేశారు. మొత్తం కూడా దీనివల్ల ఇంటిగ్రేటెడ్ దగ్గర సెన్సార్ ఏర్పాటు చేశారు. దీంతో కుడి ఎడమ కాలంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ వద్ద ఏం జరుగుతుందనేది సంకేతాలు అయితే ఈ పీటీజెడ్ కెమెరాల ద్వారా మొత్తంగా క్లియర్గా తెలిసే అవకాశం ఉంది. మరోవైపు నేరుగా కంప్యూటర్లో డేటా సిస్టమ్ స్టోర్ చేయడమే కాకుండా దీంతో పాటు ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో పరిస్థితి నేరుగా చూసే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఈ కెమెరాలు పీటీజెడ్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సెన్సార్ల ద్వారా ఆ కంప్యూటర్ల సిస్టమ్ అప్గ్రేడ్ చేసి మొత్తం కూడా వచ్చే డేటా సిస్టమ్ను నేరుగా సిడబ్ల్యూసీ అంటే మొత్తం సెంట్రల్ వాటర్ బోర్డు దేనికైతే ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేశారు. సెంట్రల్ వాటర్ బోర్డుకు అనుసంధానం చేయడం వల్ల ఎప్పటికప్పుడు వచ్చే వరద అంటే ఎదుగో నుంచి వస్తున్నటువంటి వరద తీవ్రతను కావచ్చు గుర్తించడమే కాక తాలిపేరు ప్రాజెక్టు నుంచి దిగువ గోదావరిలోనికి ఎంత నీటిని విడుదల చేస్తున్నారు, ఎంత మోతాదులో ఎన్ని క్యూసెక్ల నీటిని దిగువకు వెళ్తుంది అనే సమాచారం చేరవేసే వీలవుతుందని మాత్రం ఈ యొక్క సెన్సార్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా గోదావరి వరదను అంచనా వేసే వీలుంటుంది. ఇది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మొత్తం కూడా ప్రాజెక్టు మ్యాన్ పవర్ తగ్గించడమే కాకుండా మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తలెత్తకుండా అయితే మొత్తం ఈ యొక్క మనం చూడొచ్చు. ఇప్పుడు మనం తాలిపేరు ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏదైతే పెదమిసేరు దగ్గర నిర్మించబడినటువంటి తాలిపేరు దగ్గర ఉన్నాం. మొత్తంగా కూడా అధికారులు ఇప్పటికే ఎగువ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలకైతే భారీ ఎత్తున అయితే వరద భారీగా వస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా 14 గేట్లు ఎత్తారు. మొత్తం కూడా మరో 6 గేట్లు కూడా 2 అడుగుల మేర ఎత్తారు. ఇప్పటికే చూడొచ్చు మనం ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది. ఏ విధంగా ఇప్పటికే సెన్సార్ గేట్లు ఏదైతే ఏర్పరిచారో ఈ సెన్సార్ గేట్ల ద్వారా ఇప్పటికే ఆటోమేటిక్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు. అది ఎంత మోతాదులో వస్తుంది, ఎంత కిందికి విడుదల చేయాలి, ఏ మేరకు గేట్లను ఎత్తాలని చెప్పండి మొత్తం కూడా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క గేట్లు అయితే తెలుసుకుంటున్నాయి. ఇప్పటికే అధికారులకు కూడా కొంత మ్యాన్ పవర్ తగ్గింది. ఇప్పటికే ఏదైతే సిడబ్ల్యూఎస్ అనుసంధానం చేశారో ఇక్కడ మొత్తం కూడా గోదావరిలోకి ఎంత మోతాదులో ఈ యొక్క వరద నీరు చేరుతుందని చెప్పని కూడా భద్రాచలం గోదావరి వద్ద ఏదైతే ప్రమాద హెచ్చరికలకు నేరుగా చేయడానికి ఈ యొక్క వరద నీరు తాలిపేరు నుంచి వచ్చే వరద నీరును కూడా కొంత అవలంబనంగా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ యొక్క సెన్సార్ గేట్లు అయితే ఈ యొక్క ఏర్పరిచిన మొత్తంగా వరదలను గుర్తించే మోతాదులో ఏ సామర్థ్యంగా ఎన్ని క్యూసెక్ల నీటిని విడుదలవుతుంది గోదావరిలోకి మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఇది తాలిపేరు వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NSTV, చర్ల.